హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మేము ముందుకు వచ్చేసిన. సో ఈ వ్లాగ్ ఏంటంటే, నేను వడిబియ్యం పోసుకున్నా పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం నేను వడిబియ్యం పోసుకున్నా. అదే ఈ వ్లాగ్ అన్నట్టు. సో పొద్దున్నే లేచి ఫస్ట్ చేసే పని ఏంటంటే, ఫస్ట్ ఫ్రెష్ అయిపోయినా. సో మట్టలు వేయించుకోవాలి ఫస్ట్. ఏ రోజైతే వడిబియ్యం పోసుకుంటామేమో ఆ రోజే మట్టలు వేయించుకుంటాం అన్నట్టు. సో ఖాళీ కడుపుతోటే అంటే లిక్విడ్స్ తోటే పోయి చేపించుకోవాలన్నట్టు మట్టలు. అందుకని ఫస్ట్ ఆ పని చేసుకోవాలి, ఎందుకంటే ఫీడింగ్ ఇస్తున్నా కదా. మళ్ళీ లేట్ అయితే పాపకి పాలు రావన్నట్టుగా ఫస్ట్ మట్టల కాడికి పంపించింది మా అమ్మ. లేచి ఫ్రెష్ స్నానం చేసి ఫస్ట్ పోయి మట్టలు వేయించుకోపో అని పంపించింది. యాక్చువల్లీ అయితే ఆయనే వస్తుండే ఇంటికి, బట్ పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది నేను వడిబియ్యం పోసుకున్నప్పుడు. సో వీలు కాదురా నువ్వే వచ్చి ఇచ్చిపో అంటే నేనే పోయినా ఇవ్వడానికి. సో ఫస్ట్ నావైతే నేను తర్వాత పెళ్ళిలో వేయించుకునే వాటి తర్వాత నేను చుట్టుమట్టలు వేయించుకున్నాను అన్నట్టు అప్పుడు. సో ఇప్పుడేమో అమ్మ చెప్పింది చుట్టుమట్టలు వద్దు, విడిమట్టలు చేయమను, చుట్టుమట్టలు వద్దు అని చెప్తే నేను ఆయనకు చెప్పేసి చెప్పినాక ఒక హాఫ్ అన్ అవర్లో వేసేసిన అంతే. మళ్ళీ ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోయినా. సో అవేమో చుట్టుమట్టలు అంటే చుట్లలాగా ఉంటాయి, 5 చుట్లు 9 చుట్లు అట్లా పెట్టుకుంటారు. ఇవేమో విడిమట్టలు దేని దానికి. అమ్మ ఇవే చేయించుకోమంటే ఇవి వచ్చి చేయించుకొని వచ్చేసినాను. జస్ట్ హాఫ్ అన్ అవర్లో వేయించుకుంటాము. సో ఫస్ట్ ఉన్న దానికి కొంచెం కలిపి మళ్ళీ చేస్తాను అన్నట్టు, కొంచెం ఎక్కువ. సో ఆ కౌంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మట్టలు వేయించుకొచ్చుకున్న తర్వాత ఆడపిల్ల కాలు మొక్కుతారు అన్నట్టు. మా ఆయన ఇంకా వాళ్ళు రాలే కదా, సో మా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. సో ఆయన ఇంకా రాలేదు కాబట్టి మా పాప ఆశీర్వాదం తీసుకున్నాను నేను. సో వాళ్ళైతే వచ్చేసారు మా ఆయన వాళ్ళు. సో ఇక్కడ బొట్లు ఉంచుతారు, బొట్లు గంధాలు ఉంచడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకా హడావిడి వంటలు కూడా అయిపోయినాయి. వాళ్ళు వచ్చేసరికి వంటలు గింటలు అన్నీ రెడీ చేసేసినాం. ఎందుకంటే వచ్చే 12 పోసుకోవాలని చెప్పినట్టు పంతులు, అందుకని అన్నీ రెడీగా పెట్టేసినాం అన్నట్టు. వాళ్ళు రాగానే బట్టలు పెట్టుకొని ఫస్ట్ బొట్లు ఉంచేసి మిగతా అన్నీ మేము ముందే రెడీగా పెట్టినాం కదా. సో వాళ్ళు రాగానే వంటల కాడికి పోవద్దు, డైరెక్ట్ వడిబియ్యం పోసుకోవాలన్నట్టుగా అన్నీ రెడీ చేసేసి పెట్టినాము. ఇక్కడ ఊళ్ళో ఉన్న మా తాతలు అమ్మమ్మలు అందరూ వచ్చేసారు. సో ఫస్ట్ పెద్దవాళ్ళకి పోస్తారు అన్నట్టు వడిబియ్యం. వాళ్ళకి పోసిన తర్వాత మాకు నెక్స్ట్ వాళ్ళకి పోసి వాళ్ళు బట్టలు కట్టుకునే లోపు మాకు పోస్తారు అన్నట్టు. ఫస్ట్ వాళ్ళకి పోసిన తర్వాత వెనకసిరి మాకు ఇక్కడ వాళ్ళకి బట్టలు పెడుతురు అన్నట్టు. సో ఇది ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత నేను పోసుకోవడం ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి పోస్తారు. లేదు ఫస్ట్ టైం ఒకసారి వాళ్ళకి పోస్తారు, తర్వాత అవసరం లేదు. ఇంకా తర్వాత ఏం పోయారు. సో తర్వాత వాళ్ళ వడిబియ్యం పోయారు అన్నట్టు. వాళ్ళు వస్తారు కానీ వాళ్ళ వడిబియ్యం పోయారు. సో వాళ్ళు బట్టలు కట్టుకొని వచ్చేలోపు మళ్ళీ మాకు కూడా బట్టలు పెడతాం కదా, మళ్ళీ లేట్ కాకుండా ఫాస్ట్గా కావాలన్నట్టు. వాళ్ళు బట్టలు కట్టుకొచ్చుకునే లోపు మాకు బట్టలు పెడతారు అన్నట్టు మమ్మీ డాడీ వాళ్ళు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా ఆడపడుచులు అన్నట్టు ఇద్దరు మా పక్కకు కూర్చున్నారు. మా ఆయన వాళ్ళ సిస్టర్స్. మేము చిన్న, అందరికంటే చిన్న. మా ఆయన చిన్న, మా అందరికంటే వాళ్ళు నలుగురు 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. మా ఆయన చిన్న అందరికంటే. సో మేము అప్పుడు వడిబియ్యం పోసుకునేటప్పుడు ఏంటంటే మంచి రోజులు లేవు అన్నట్టు. కొన్ని రోజులే మంచి రోజులు ఉండే అన్నట్టు. ఉగాది ముందు వరకే మంచి రోజులు ఉన్నాయి, తర్వాత లేవు అన్నట్టు. అంటే ఇంకా సరేలే అప్పుడే పోసుకుందామని పోసుకున్నాము. మాకు ఈ ఏమంటారు, మా మ్యారేజ్ డే వరకు 5 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. సో 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపే పోసుకోవాలి. సో తొలిసారి అంటే పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కదా. సో అందుకని ఇది పెద్దగా అన్నట్టు బలువు ఉంటుంది అన్నట్టు ఇది. ఇక తర్వాత ఎవరు పట్టించుకోరు, బట్ ఇది బలువు కాబట్టి. సో అందరికీ కొన్ని సైడ్లు ఏంటంటే అందరికీ ఏం పెట్టరు బట్టలు, జస్ట్ ఎవరైతే వడిబియ్యం పోసుకుంటారో వాళ్ళకు అండ్ ఆడవిళ్ళకి మాత్రమే పెడతారు. సో ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం బలువు ఉంటాయి కాబట్టి వాళ్ళకు 2 ఆడవిళ్ళకి భార్యాభర్తలకు కూడా పెట్టినాం అన్నట్టు. మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారు 2 ఆడపడుచులకి, అండ్ మా బావగారు వాళ్ళకు కూడా భార్యాభర్తలకు ఇద్దరికి పెట్టించారు అన్నట్టు బట్టలు. సో ఇదేంటంటే ఇష్టము, కొందరు ఓన్లీ ఆడపడుచులకు మాత్రమే పెడతారు, మగవారికి పెట్టారు. మేమేమో పెట్టినాం అంతే. ఇట్స్ డిపెండ్స్, అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు. కొందరు వాళ్ళ సైడ్ చేసినా కూడా పట్టించుకోరు అన్నట్టు, వదిలేస్తారు. ఈ ఒక్కసారి వస్తే ఇక బలువు పోతుంది, ఇక మళ్ళీసారికి ఎవరు పట్టించుకోరు. 5 ఏళ్ళ సంగతి తర్వాత ఇప్పుడైతే ఈ పోసేసరికి ఇంకా ఏమంటారు, బలువు ఇదే బలువు అంటారు కదా. అందుకని సో అందరికి పెడదామన్నట్టుగా అందరికి పెట్టించిండు అన్నట్టు బట్టలు. సో ఏంటంటే మా అమ్మ వడిబియ్యానికి కొలుస్తుందండి. మాకు అన్ని లెక్క ఉంటుంది. సో నేను మా పలహారాల వీడియోలో కూడా చెప్పినది, మాకు అన్ని లెక్క ఉంటాయని. ఈ చెక్క తవ్వతోటి 21 తవ్వ పోస్తారన్నట్టు మాకు. అది కౌంట్ అన్నట్టు. అట్లనే 21 పోస్తారు. వెనకటోళ్ళు ఎట్లా పోసుకోరో తెలియదు కానీ నాకైతే 21 పోస్తుంది మా అమ్మ. 21 తవ్వ పోస్తారన్నట్టు. ఈ తవ్వతోటి కొలుసుకుంటూ ఫస్ట్ కొన్ని ఏమంటారు, కొన్ని గింజలను లేచి బియ్యపు గింజలను చేసి అని లేచి తర్వాత
21 తవ్వ కొలిసి పెట్టింది అన్నట్టు ముందు రోజు. ఎందుకంటే ఆ రోజు గొలవాలంటే హడావిడి అవుతుందిగా, ఇద్దరు గొలవాలిగా, నాకు సపరేట్గా వాళ్ళకి సపరేట్గా గొలవాలి కాబట్టి అందుకనే కొలిసి దేని దానికి సపరేట్గా పోసి పెట్టినాం అన్నట్టు సంచులలో. ఎందుకంటే ఆ టైంకి అంటే హడావిడి అవుతుంది. అన్నీ నాకు అమ్మకే తెలిసి ఉంటాయి కదా, ఏడు ఉంటాయో, మేము బిజీలో ఉంటాం కాబట్టి తెలియదు. అందుకనేసి అట్లా చేస్తూ ముందే కొలిసి పెట్టుకున్నాను అన్నట్టు. కొలిసి పెట్టుకొని ఉంటే ఫాస్ట్గా పోసుకోవచ్చు అన్నట్టుగా అట్లా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే బియ్యానికి పసుపు కలుపుతారు. సో బియ్యం పసుపు కలర్లో ఉంటాయి కదా, సో బియ్యానికి పసుపు కలుపుతారు అన్నట్టు. ఫస్ట్ ఒకరు కలిపి తర్వాత ఐదుగురు ముత్తైదులు ఉంటారు కదా, ఐదుగురు ముత్తైదులు అందులో చేలు ఉట్టిగా పెట్టి కలిపినట్టుగా చేస్తారు. సో ఐదుగురు 9 మంది కలిపినట్టు చేస్తారంటే అందుకే పెద్దమ్మ వాళ్ళు, మా అత్తమ్మలు అందరు కలిపి బియ్యం కలిపిరు అన్నట్టు. ఐదుగురు చేలు పెడతారు అన్నట్టు. ఇక్కడ ఈ అక్క ఏం చేస్తుందంటే మలుపులు మలుస్తుంది. వీటిని మలుపులు అంటారు. సో ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మలిస్తే మనం సమోసా చేసుకోవాలంటే ఎట్లా రోల్ చేసుకుంటాం, సేమ్ ఆ టైప్లోనే రోల్ చేస్తారు అన్నట్టు. అన్ని మలుపులు అంటే బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, వీటిని ఇట్లా సమోసాలా మలిస్తే దాన్ని మలుపులు అంటారు అన్నట్టు. ఇవి కూడా ఇప్పుడు నాకు 21 అన్నీ కౌంట్ అన్నట్టు, అన్నీ 21 పెడతారు. ఈ కనుములు కూడా 21 మలుపులు అంటారు వీటిని. సో 21 మలిసి అందులో ఇప్పుడు బియ్యం పెడతారు కదా, అందులో పెడతారు అన్నట్టు. అన్నీ 21 ఇట్లా మలుపులు మరి ఎందుకు మలుస్తారో నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. మరి ఎందుకు మలుస్తారో నాకు తెలియదు. సో ఇప్పుడు 21 ఆ కనుమలు మనం ఏం చేసుకోలేం కదా, బ్లౌజ్ పీసులు అవన్నీ ఉట్టిగానే పోతాయి అన్నట్టు. కొందరు ఏం చేస్తారంటే కొన్ని ఒక కనుమకే 21 కత్తెరలతోటి ఇట్లా కట్ చేసినట్టు పెట్టి దాని కిందికి మలుపుల కిందికి ఒక చీర పెట్టుకుంటారు అన్నట్టు. సో మా అమ్మ ఏం చేసిందంటే 21 మలుపులు మలిసింది, 21 బ్లౌజ్ పీసులు పెట్టింది, అండ్ చీర కూడా పెట్టింది ఒకటి. ఈ కొంగు కింది మెడల మీద చీర కాకుండా మళ్ళీ మలుపుల కింద చీర కూడా పెట్టింది. ఉండేంత ఎవరికి పోతున్నాయి నీకే కదా అన్నట్టుగా మళ్ళీ మెచ్చి పెట్టింది. సో నేను చెప్పినా కదా, ఇవన్నీ వడిబియ్యం సామాన్ అంటే షాప్లో పోయి అడిగితే వాళ్ళే ఇస్తారు. వడిబియ్యం సామాన్ కావాలి మాకంటే వాళ్ళ దగ్గర మొత్తం లిస్ట్ ఉంటుంది. సో అవన్నీ ఇస్తారు. పసుపు కొమ్ములు ఇక్కడ అక్క పెడుతుంది చూసిరా, ఇవి పసుపు కొమ్ములు. సో అన్నీ 21, ఏదైనా సరే 21 అన్నట్టు. పసుపు కొమ్ములు, పోకలు, సో ఖర్జూర, పసుపు కొమ్ములు, పోక, ఖర్జూర 3 వచ్చినాయా. ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి 21 పెడతారు అన్నట్టు. సో 21 తవ్వ కాబట్టి ఒకటే తట్టల పట్టలే అన్నట్టు. 2 తట్టలలో పోసారు, అండ్ల సగం ఇండ్ల సగం పోసారు. అందుకని ఇంట్లో కొన్ని పెట్టి మిగిలిన అందులో పెట్టారు. అన్నీ ఒకటి దాంట్లో పెడితే పోసేటప్పుడు పోయరాదు కదా వాళ్ళకు. అందుకని ఈ పింక్ కలర్ కనిపిస్తున్నాయి, వీటిని కుంకుమకాయలు అంటారు అన్నట్టు. ఇవి కూడా 21 పెడతారు. సో కుంకుమకాయలు ఇవి. అండ్ పసుపు కుంకుమ ఇంతకుముందు అయితే ప్యాకెట్లలో చిన్న పేపర్లలో కట్టి పెడుతున్నట్టు, ఇప్పుడు డైరెక్ట్ మనకు ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా, అందుకని ఆ ప్యాకెట్సే. ఇవి ఏంటంటే నల్ల పూసలు లక్కాకు అంటారు వీటిని. అండ్ ఒక దువ్వెన, చిన్న అద్దాలు కూడా, 2 దువ్వెనలు, ఈర్పెన, అండ్ ఒకటి పెద్ద అద్దం కూడా పెడతారు. ఈర్పెన ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు. చిన్నపిల్లలు ఉంటే ఈర్పెన దూసుకోవడానికి ఇట్లా కావచ్చు, అంటే ఈడుతుంటే పోవడానికి. అండ్ ఒకటి కుంకుమబారిని, వెండిది కుంకుమబారిని కూడా తీసుకొచ్చినామని చెప్పినా కదా, నేను ఇంతకుముందు నా పలహారాల వీడియోలో మెన్షన్ చేసిన వెండిది కుంకుమబారిని తీసుకొచ్చినామని, అదే ఇది. అండ్ కుడుకలు కూడా 21 పెడతారు. అవి ఓన్లీ ఇంట్లో పెట్టడానికి 21 కుడుకలు. 5 కిలోల కుడుకలు సపరేట్, నేను పలహారాల వీడియోలో చెప్పినా కదా 5 కిలోల కుడుకలు వస్తారని, అవి సపరేట్ ఇవి సపరేట్. అవి కాకనే ఇవి మళ్ళీ 21. అండ్ తమలపాకులు కూడా. సో తమలపాకులు దేని దానికి సపరేట్గా పెట్టారు. అవి ఇట్లా కట్టి ముడిలాగా కట్టి మనం బియ్యం పోసినాక సంచులు వేస్తారు అన్నట్టు, లేకపోతే ఇట్లా పెడితే మన ఒళ్ళో వస్తారు. అండ్ గాజులు కూడా ఒక డజన్ కంటే కొన్ని ఎక్కువ చేస్తారు అన్నట్టు. అటు 9 ఎన్నో నాకు అంత కౌంట్ లేదు, కానీ డజన్ కంటే కొన్ని ఎక్కువ చేస్తారు, డజన్నరనే ఏమో చేస్తారు. సో ఫస్ట్ వాళ్ళకి పోయాలి కదా. మా సైడ్ ఏంటంటే మగవాళ్ళకి పోయరు బియ్యము, ఆడవాళ్ళకి మాత్రమే వస్తారు. కొన్ని సైడ్లు ఏంటంటే మాకు మగవాళ్ళకి బియ్యం ఎప్పుడు వస్తారంటే పెళ్ళిళ్ళ మాత్రమే వస్తారు, తర్వాత పోయరుగా. కొన్ని సైడ్లు ఏంటంటే ప్రతిసారి మగవాళ్ళకి వస్తారు, కొన్ని సైడ్లు పోయరు. మా సైడ్ అయితే పోయరు, మేమైతే పోసుకోము. ఒక్కొక్కరు 5 సార్లు వస్తారు అన్నట్టు బియ్యము. 5 ఉంటే 5 లేకపోతే ఉన్న 2 అయినా మళ్ళీ పోసి 5 సార్లు వస్తారు. 9 మంది, 11 మంది, 21 మంది అట్లా కూడా వస్తారంట మందిని బట్టి. సో మన దగ్గర పోసేటోళ్ళు అవైలబుల్ ఉంటే 21 మంది కూడా వస్తారు అన్నట్టు. సో మాకు చుట్టాలందరూ మా అమ్మమ్మలకి ఇట్లా అందరూ వచ్చారు కాబట్టి ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి 11 మంది పోసారు అన్నట్టు బియ్యము. ఫస్ట్ వాళ్ళకి వస్తారని చెప్పినా కదా. వాళ్ళకి పోసినాక ఇంట్లో మెడల మీద చీర సపరేట్గా పోసుకొని, ఇంతకుముందు అంటే ఒకప్పుడు, ఇప్పుడు ఈ డబ్బులు ఇవన్నీ రాకంటే ముందు
ఇట్లుండేనంటే ఇట్లా మెడల మీద చీర ఉంటుంది కదా, అది వేయకపోతుండేనంట. ఏ చీర అయితే మనం కట్టుకుంటామో వాళ్ళు బట్టలు పెడతారు కదా మనకు, ఆ చీరలో మాత్రమే పోసుకుంటుంటారంట. అందుకని దానికి కొంగులు కుట్టియాక ఫాలు కుట్టియాక అట్లనే పెట్టి అదే చీరలో ఒక బ్లౌజ్ పీస్ వేసి పోసుకుంటుండంట. సో ఇప్పుడు అవి పట్టు చీరలు కదా, ఖరాబ్ అవుతాయి అనే ఉద్దేశంతో మెడల మీద చీర అని ఒకటి కనిపెట్టారు అన్నట్టు. సో దాంట్లోనే పోస్తారు మెడల మీద చీరల. ఇక్కడ ప్రాసెస్ అంతా అవుతా ఉంటే మా ఓనరాంటి వాళ్ళు వచ్చారు సిటీ నుంచి. వాళ్ళు మా కోసం నా మీద ప్రేమతోటి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. నాకైతే ఇంత మంచిగా అనిపించిందో, అంటే నా కోసం మన కోసం ఎవరన్నా స్పెషల్గా అంత దూరం నుంచి 100 కిలోమీటర్లు వస్తుంది మాకు సిటీకి ఇక్కడికి. సో అక్కడ నుంచి నా కోసం వస్తే నాకు మంచిగా అనిపించింది. సో వాళ్ళకు బియ్యం పోసేసారు, ఇంకా మా వంతు వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు మాకు వస్తారు. సో మేము రెడీ అయిపోయినా ఉన్నట్టు. ఇదే నేను బియ్యం పోసుకొని తెచ్చుకున్న చీర ఇదే. సో చెప్పినా కదా, మగవాళ్ళకి పోయారు, ఆడవాళ్ళకి మాత్రమే వస్తారు. వాళ్ళకు ఒకటి ఏంటిది కుడుక, ఒకటి ఏమంటారు ఖర్జూర పోక పెట్టి వాళ్ళకు టవల్లో ముడి కడతారంతే. మిగిలిన మనకు మాత్రమే వస్తారు బియ్యము, అంటే ఆడవాళ్ళకి మాత్రమే వస్తారు. కొన్ని సైడ్లు ఏంటంటే తల్లులు వేయరు అనమాట. ఇప్పుడు నేను కూతుర్లకు వేయరు అన్నట్టు తల్లులు. కొన్ని సైడ్లు ఏంటంటే కూతుళ్ళు వేయరు తల్లులకు. అట్లా వాళ్ళ సైడ్లను బట్టి మా సైడ్ అయితే తల్లులు పోస్తారు. ఫస్ట్ కన్న తల్లి పోసిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ పోస్తారు అన్నట్టు. కన్న తల్లి ఖచ్చితంగా వస్తుంది, అంటే తల్లి వరుస అయిన వాళ్ళు అందరూ పోస్తారు, అమ్మమ్మలు పోస్తారు, అత్తలు పోస్తారు, అందరూ వస్తారు. ఓన్లీ మనతోటి అంటే మా నాయన వాళ్ళ సైడ్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే పోయారు అన్నట్టు. వాళ్ళు బియ్యం పోసుకొని తీసుకుపోయేటోళ్ళు కదా, వాళ్ళు తీసుకుపోయేటోళ్ళు పోయారు. మన అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు అందరూ పోయొచ్చు మన బియ్యం. కొన్ని సైడ్లు ఏంటంటే ఇట్లా వరుసలు చూస్తారు, అమ్మలు తల్లి వరుస అయ్యేటోళ్ళు పోయొద్దని చెప్తారు అన్నట్టు. మా సైడ్ అట్లా ఏం లేదు, తల్లి వరుస అయ్యేటోళ్ళు ఫస్ట్ పోస్తారు, తర్వాతనే మిగతా వాళ్ళు, కన్న తల్లి ఫస్ట్ పోసిన తర్వాతనే మిగతా వాళ్ళు పోస్తారు అన్నట్టు. సో ఒక్కొక్కరు 5 సార్లు పోస్తారు, మనకి ఒక మనిషి 5 సార్లు పోస్తుంది. అట్లా మాకు బియ్యం పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఈ బియ్యం ఉన్నాయా, సో ఎక్కువ ఏమంటారు ఎక్కువ బరువు కదా, 21 తవ్వ కదా. సో నాకు లేస్తలేదు అనేసి ఒక తట్టెలో పెట్టి మా అత్తమ్మ పట్టుకుంది. మా పక్కకు ఉంటుంది అత్తమ్మ, మా అమ్మకు మరదలు అవుతుంది. సో ఆవిడ పట్టుకుంది అన్నట్టు. ఇక్కడ మేము ఏడిపోతున్నామంటే దేవుని ఇంట్లో పోయి కూరాడుకు బొట్లు పెట్టాలన్నట్టు. కూరాడుకు బొట్లు పెట్టి, సో కూరాడంటే ఇంటికి ఆడవిల్ల అని చెప్తారు, మా అత్తమ్మ చెప్తుంది అట్లా, మా మేనత్త. సో కూరాడంటే మనమే అని చెప్తుంది అన్నట్టు. సో కూరాడుకు పోయి బొట్లు పెట్టేసి వచ్చి ఇక్కడ మళ్ళీ పోసుకున్నాం కదా మనం బియ్యము, ఫస్ట్ గడప దాటి గడపకు బొట్లు పెట్టాలన్నట్టు. పైన గడపకు నూనె రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలన్నట్టు. సో మనం బియ్యం పోసుకొని పోయి మళ్ళీ లోపలికి రావాలి, గడప దాటి మళ్ళీ బయటకు రావాలి మనము. అందుకే ఇక్కడ మా వారు నాకు అందరు కదా, అందుకే ఆయన పెడుతుండే బొట్లు, పసుపు కుంకుమ ఇట్లా పెట్టి బొట్లు పెడతారు. సో నూనె రాసి పెడతారు అన్నట్టు, బొట్లు ఉండే అన్నట్టుగా. ఇట్లా కడప దాటి వచ్చినట్టుగా అవుతుంది అన్నట్టు. అట్లా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే 5 పిడికిల బియ్యం మనం తీయాలి ఇంట్లోకి వెళ్ళి. ఎందుకు ఈ బియ్యం తీయాలంటే మనం బియ్యం పోసుకొని పోతాం కదా, మనల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి 5 పిడికిల బియ్యం తీసిన ఇవాళ మళ్ళీ వండుకుంటారు అన్నట్టు. ఒకరోజు ఏదో ఒక రోజు మంచి రోజు చూసి పిడికిల బియ్యం అని వండుతారు వాళ్ళు. ఇట్లా మనం 5 పిడికిళ్ళు తీయాలి మన బియ్యంలోకి వెళ్ళి. ఇది ఎందుకంటే వెళ్ళిపోయిన ఆడపిల్లని మళ్ళీ గుర్తు చేసుకోవడం అన్నట్టు, ఏదో ఒక తంతులాగా మళ్ళీ ఇట్లా చేస్తారు. అండ్ ఈ పోసిన బియ్యాన్ని మళ్ళీ దించుతారు అన్నట్టు. సో అట్లనే కొందరేమో అట్లనే నడుముకు కట్టేసి అట్లనే తీసుకొని పోతారు అన్నట్టు. ఇది ఎక్కువ క్వాంటిటీ కదా, సో 5 తవ్వలు అంత తక్కువ క్వాంటిటీ అయితే మనకు నడుముకు కట్టుకొని తీసుకొని పోవచ్చు. సో 21 తవ్వ కాబట్టి అంత బరువు మనం మొయ్యలేము, మన నడుముకు కట్టినా ఈడ కట్టినా అసలు మొయ్యలేము. అందుకని దించుతారు అన్నట్టు. కొందరు 5 దించవచ్చు, పోసిన వాళ్ళు ఒక్కలే అన్నిసార్లు అయినా దించవచ్చు, ఏం కాదు. సో పోయడమే లెక్క, దించడం ఏం లెక్క లేదు. కాకపోతే దించుతారంట, అట్లనే తీసుకోవడానికి వీలు కాదు కదా మనకు. అందుకని ఇక్కడ మా అమ్మ దించుతుంది బియ్యము. సో ఈ బియ్యం అనేది ఎందుకంటే మనకు పుట్టిల్లుతోటి సంబంధాలు ఎప్పటికీ తెగిపోకుండా ఉండడానికనే ఈ బియ్యం అనేది కనిపెట్టారు అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఏదైనా గొడవలు వచ్చి మన పుట్టింటి వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు వచ్చి ఏండ్లకేళ్ళు మనం కలవకుంటున్నా ఈ బియ్యం అనేది ఒకటి వచ్చి అన్నా మనల్ని కలుపుతా అన్నట్టు. ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాలు మనకు మాటలేవనుకో మనకు అప్పుడు బియ్యం మనకు ఆ బియ్యం టైం వచ్చింది, 5 సంవత్సరాలు అయింది మనం బియ్యం పోసుకొని, దానికోసానికన్నా వాళ్ళు మనల్ని బతిలాడి బియ్యం పోసుకో అని ఫోన్ చేసి మరి రప్పించుకొని బియ్యం పోస్తారు అన్నట్టు. అట్లుంటాయి. ఏంటంటే ఈ సంబంధాలు తెగిపోకుండా ఉండడానికి దీనికోసానికి మేము 8th or 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక లెసన్ కూడా ఉంటుండే మాకు, బియ్యం ఎందుకు పోస్తారు అనే దాని గురించి. సో పునరుత్పత్తి జరగడానికి, ఈ మన బంధుత్వాలు ఏం కోల్పోకుండా ఉండడానికి, పుట్టింటి ఎప్పుడు తలుపులు మన కోసం తెరిచే ఉంటాయి అని చెప్పడానికి మాత్రమే ఈ బియ్యం పోస్తారు. నింపడం, నీ ఎప్పుడూ నిండుగా ఉండాలి తల్లి అని మనల్ని మన పుట్టింటి వాళ్ళు ఆశీర్వదించడం అన్నట్టు. మేము ఎట్లా పోస్తున్నామో అంతకు రెట్టింపు నీకు కలగాలి,
సేమ్ ఒడి ఎట్లా నింపుతున్నామో నువ్వు కూడా మనకు కూడా మా అమ్మ వాళ్ళకి మనకి ఎట్లనో మన ఇంటికి కూడా వాళ్ళు ఉంటారు కదా, మాకంటే నువ్వు ఎక్కువ చేయాలి అన్నట్టుగా మనల్ని ఆశీర్వదిస్తూ ఈ వడి బియ్యం పోస్తారన్నట్టు వడి బియ్యం. అండ్ ఈ వడి బియ్యం పొయ్యడం అనే ఈ సాంప్రదాయం అయితే మన తెలంగాణలో మాత్రమే చూస్తాం మనము. అంటే వేరే వేరే దేశాలలో కూడా పోసుకున్నా కూడా వాళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళు అయి ఉంటేనే పోసుకుంటారు అన్నట్టు. ఎక్కువ ఈ సాంప్రదాయం మన తెలంగాణలో బాగా చూస్తాము. ఇంకా వేరే సైడ్ పోసుకోరు నాకైతే తెలియదు. మా సైడ్ అయితే ఖచ్చితంగా కంపల్సరీ పోసుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పోసుకుంటాము. అంటే కొందరు 21 అయితే పోసుకుంటారు, పిల్లలే పుట్టు వెంట్రుకలు తీస్తేది పోసుకుంటారు, అట్లా కూడా పోసుకుంటారు కొన్ని కార్యక్రమాలు అయినప్పుడు. బట్ మేము అట్లా కాదు, 5 ఏళ్ళకి ఒక్కసారన్నా లేకపోతే ఎవరిదన్నా పెళ్ళి అయినప్పుడు, ఇండ్లలో పోయినప్పుడు అంటే గృహప్రవేశం, ఈ 3 సందర్భాలలో మాత్రమే మేము పోసుకుంటాము. సో వాళ్ళ ప్లేసు వాళ్ళ ఏమంటారు ఓల్డ్ గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ అమ్మమ్మలు తాతలు అట్లా వచ్చిన వాళ్ళు పాటించిన సాంప్రదాయం ప్రకారమే మనం పాటిస్తాం కదా. సో అట్లా మా సైడ్ అయితే మేము ఈ 3 సందర్భాలలో మాత్రమే పోసుకుంటాము. ఇక్కడ ఏం చేస్తారంటే వడిబియ్యం అంతా దించిరు కదా, ఇప్పుడు దించిన తర్వాత కొన్ని వడిబియ్యము ఈ కొంగులో అట్లనే ఉంచుతానంట. మన మెడల మీద చీర ఉంది కదా, దాంట్లో కొన్ని అట్లనే ఉంచి దాంట్లో పోక ఖర్జూర వేసి ముడి కడతారు అన్నట్టు. దానికి మన ఒడికి ముడి కడతారు, మొత్తం అన్నీ తీసేయకుండా కొన్ని అట్లా ముడి కడతారు. వీటిని ఏం చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను పెట్టే ఏ వీడియో మిస్ కావద్దంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు వరకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. కొంగుకి అట్లనే గట్టి ముడేయచ్చు ఆ కొన్ని బియ్యమును పోక ఖర్జూర, బట్ అట్లా ముడిగట్టనికి లేదు. సో చివర్లో వేయొద్దు అని ఎవరో ఉంటే సరేలే అని ఒక దారం తీసి దాంతో ముడిగట్టేసిరు అన్నట్టు. ఇప్పుడు మాకు ఒడిబియ్యం పోసిన వాళ్ళకు హారతి ఇస్తారు. ఇప్పుడు ఒడిబియ్యం పోసిన వాళ్ళు ఇస్తారు అన్నట్టు హారతి. సో నేను చెప్తున్నా, పాట పాడితేనే డబ్బులు ఇస్తామంటే మాకు పాట ఏం రాదు, మాకేం పాట వచ్చు అని చెప్తుర్రు ఈడ వీళ్ళు. సో ఎవరైతే పోసిర్రో వాళ్ళే హారతి ఇస్తారు అన్నట్టు. ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నాం అందరి ఆడపడుచులే ఇట్లా. అండ్ ఇక్కడ మా ఓనరాంటి వాళ్ళు నా కోసం అంత దూరం నుంచి రావడమే ఎక్కువ అసలు. అట్లాంటిది మొన్న 21 పాప 21 చెప్తే రాలేదన్నట్టుగా మా అందరికీ అండ్ నాకు మా వారికి 2 పిల్లలకి అందరికీ బట్టలు తీసుకొచ్చిర్రు. నాకు ఎంతో మంచి అనిపించింది. అంటే అనుకున్న వాళ్ళంటే మనం తీసుకొచ్చేటోళ్ళే మనకు తీసుకురారు, అట్లాంటిది వాళ్ళు అంత దూరం నుంచి రావడమే కాకుండా మా కోసం బట్టలు కూడా తీసుకొచ్చిర్రు. నాకు మంచిగా అనిపించింది. అందుకే అంటారు మనం పెట్టిన వాళ్ళు ఎప్పుడు మనకు పెట్టరు. సో ఏమంటారంటే ఇప్పుడు మనం ఎంతోమందికి ఎన్నో పెడుతుంటాము మన రిలేషన్ అయిన వాళ్ళకి, వాళ్ళు మాత్రం మన కార్యక్రమం పడ్డప్పుడు ఎట్లా తప్పించుకోవాలి, వీళ్ళకి పెట్టకుండా ఎట్లా చేయాలి అని ఆలోచిస్తారు. బట్ బయట వాళ్ళు మాత్రమే మన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. వీళ్ళు నా మీద చూపించిన ప్రేమకి అసలు ఏ జన్మలోనో నాకు తెలిసి ఏదో రుణం ఉండుండొచ్చు, వీళ్ళకి మాకు ఏదో సంబంధం ఉంది కావచ్చు. అందుకనే ఇంత మమ్మల్ని మా పిల్లల్ని కానీ మా సనీక్షని కానీ ఇంత మంచిగా వాళ్ళు కేర్ చేస్తారు. మా సనీక్ష అయితే సగం వాళ్ళ దగ్గరనే పెరిగింది మ్యాక్సిమము. ఇప్పుడు తను 3 ఇయర్స్, ఆ 3 ఇయర్స్లో ఒక 6 నెలల వరకు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నాం, ఎప్పుడైనా పండుగలు పబ్బాలు తప్ప. మిగతా అంతా మా సనీక్ష వాళ్ళ దగ్గరనే పెరిగింది. సో అంత ప్రేమ వాళ్ళకి, అది మాటల్లో చెప్పడానికి వర్ణనాతీతంగా ఉంది. అది నేను సమయం వచ్చినప్పుడే చూపిస్తా అన్నట్టు. ఇప్పుడైతే సో ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే, ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. ఆంటీకి అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అండ్ ఆంటీ, మీరు ఇంత దూరం వచ్చినందుకు. పొద్దున ఇప్పుడు వచ్చినా ఫోన్ చేసి ఇవాళ వచ్చిందా పొద్దున మచ్చలు పెట్టుకోలేకపోయారు. నీకు ఎంత కాపినా వాళ్ళ పిల్లలకు తెరపండి అంతే కదా, సరిపోయింది ఉంది ప్రేమ. వడిబియ్యం పోసుకుండా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక తింటున్నాము. ఈయన మా నాయన, నేను చెప్తా కదా మా నాయన మాకు తాత మా అమ్మ వాళ్ళ నాన్న ఉంటే కూడా మమ్మల్ని ఇట్లా చూసుకోకపోనో నాకు తెలియదు, కానీ అంతకంటే ఎక్కువనే చూసుకుంటాడు మా అమ్మని కానీ మమ్మల్ని కానీ.
సో చాలా ప్రేమ మాకు. ఏడికన్నా పోయినామంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటే పోయి రాపోలేదా, క్షేమంగా పోయి రాపోలేదా, చేయలేదని 100 సార్లు చేస్తాడు ఫోను, అంత కన్సర్న్. సో వంటలకి ఇట్లా ఎంత అయిపోయినాయి. సో తినేస్తుర్రు, అందరు తింటుర్రు, మేము కూడా తినేసినాము. మా ఆయన అయితే ఎప్పుడన్నా ఏదైనా మంచి అకేషన్ జరిగి మంచిగా రాడైనా ఫోటోలు దిగుదాం రా అంటే అస్సలు రాడు. ఆఖరి గుంజుకరంగా ఒక్క సెల్ఫీకి టైం ఇచ్చిండు అంతే, అస్సలు టైం ఇయ్యాడు ఆయనే. సో బియ్యం ఇట్లా పోసుకొని అన్నీ తినేసి ఇంక అయిపోయినాం, పోవడానికి రెడీ, ఇంకా పోతున్నాము మా ఇంటికి. బియ్యం పోసుకొని ఇప్పుడు మా ఇంటికి పోతున్నాం అన్నట్టు. సో ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన టైం అన్నట్టు. అమ్మ పిల్లలు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఎన్నిసార్లు జాగ్రత్తలు చెప్తుందంటే, పిల్లలు జాగ్రత్త, పెద్దామె జాగ్రత్త అని మసిబొట్లు తీసుకొచ్చి పెట్టి, చెప్పుల కానుంచి ఎవ్రీథింగ్ అన్నీ చదిరి, ముందు రోజు నుంచే నా ప్యాకింగ్ అదంతా చదరడము అన్నీ ఎంత వేసిందంటే, ఎన్నిసార్లు బాయిలు చెప్పిర్రో అసలు. ఒక 1/2 అవర్ ఆగింది కారు అక్కడ వాళ్ళ బాయిలకి, అంతమంది బాయిలు చెప్తారు. మా పెద్ద పాప 1 సంవత్సరం నుంచి ఇన్నే ఉంటుంది కదా, అందుకని అందరు బాయిలు సాగి మేమైతే స్టార్ట్ అయిపోయినాము. సో పిల్లలైతే అసలు ఆ ఉడకపోతకి, సో సమ్మర్ కాబట్టి ఉడకపోతకి చాలా చికాకు వేసిరు అన్నట్టు. అందుకే అంత ట్రావెలింగ్లో నేను ఏం తీయలేకపోయినా. సో ఇవి మా సారెలు, మా మల్హారాల వీడియోలు చూసుంటే మీకు తెలుసుంటాయి, ఇవన్నీ నా సారెలు కదా. సో ఈ సారెలన్నీ మళ్ళీ మేము అక్కడ నుంచి అంకుల్ వాళ్ళని రమ్మన్నాం అన్నట్టు. మా ఇల్లు చూడరా, అప్పటి నుంచి మీరు మా ఇల్లు చూడలేదు కదా, సుదూరుపర్రు అంటే అంకుల్ వాళ్ళు కూడా ఇటే వచ్చిర్రు, అంకుల్ వాళ్ళు, అంకుల్ ఆంటీ అండ్ అక్క వాళ్ళు. సో ఇంట్లో పెడుతున్నాము సామాన్ అంతా. సో పలహారాలు ఇంట్లో పెడుతున్నాము, ఆ నుంచి తీసుకొచ్చినాయి అన్నీ. మేము వచ్చిన దాంట్లో ఆల్రెడీ మేము మందిమే ఫుల్ ప్యాక్ అయిపోయినాము. సో అంకుల్ డిక్కి ఖాళీగా ఉందని అంకుల్ డిక్లో పెట్టుకోమంటే, అండ్ అందుకని కాదు యాక్చువల్లీ. సో అంకుల్ ఏడా ఆయనతో వస్తా అని చెప్పి ఆయనతో హైవే నుంచి అటే పోతాడు, ఆయనతో లోపలికి ఏడా రాడు అన్నట్టుగా అంకుల్ని ఆపాలే, హోల్డ్ చేయాలని ఒక ఉద్దేశంతో అంకుల్ దాంట్లో పెట్టినాము ఇవన్నీ. అట్లయితే ఇవి వేయడానికి కోసానికన్నా అంకుల్ ఆడనే ఆగుతాడు అన్నట్టుగా అంకుల్ ఆంటీని ఇక్కడ రప్పియడం కోసమే మేము అవి వాళ్ళ కార్లో పెట్టినాము పలహారాలన్నీ. సో వచ్చి చూద్దురంటే ఇంకా ఆంటీ అంకుల్ ఇట్లా వచ్చి మా ఇల్లు చూసిర్రు. సో కట్టుకున్న తర్వాత వాళ్ళు రావడం ఇదే ఫస్ట్, ఎప్పుడు రాలేదు వాళ్ళు, అసలు రారు ఇంత దూరము. మ్యాక్సిమం దగ్గర అయితేనే వస్తారు వాళ్ళు. ఇంత దూరం రావడం అంటే నా కోసం, పర్టికులర్గా నా కోసం మాత్రమే వాళ్ళు ఇంత దూరం మా కోసం వచ్చిర్రు. అక్కడనే తినేసి వచ్చినాం కదా, జస్ట్ టీ మాత్రమే తాగేసి ఇంకా వాళ్ళు ఒక 1/2 అవర్ అట్లా కూర్చున్నారు అంతే, ఇల్లు ఇట్లా చూసేసి వెళ్ళిపోయారు. ఇదన్నట్టు నేను బియ్యం పోసుకొని మా ఇంటికి పోవడం, ఇదంతా ఈ వీడియో సంగతి అన్నట్టు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.